హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక రమాదేవిని హర్ష ఒప్పిస్తాడు. ఇక పరిస్థితులు బాగాలేక ఇక రమాదేవి ఒప్పుకోవాల్సి వస్తుంది రోజాని తన కోడలుగా. ఇక హర్ష అయితే చామంతి నువ్వు వెళ్ళి దిష్టి తీసుకురామ్మా అని చెప్పడంతో వెళ్ళి హారతి పళ్ళం చామంతి తీసుకువస్తూ ఉంటుంది. తనకి ఇష్టం లేకపోయినా రోజా అనుకుంటుంది, వీళ్ళని వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఇక్కడ ఉన్నారా, వెళ్ళిపోతే బాగుండేది కదా, నాకు ప్రశాంతంగా ఉండేది, మళ్ళీ ఇక్కడే ఉంది ఈ చామంతి అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది. కానీ రోజా మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక అరుణ్ కూడా సంతోషంగా ఉంటాడు. రోజా చెయ్యి పట్టుకొని ఇక లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటారు. చామంతి దిష్టి తీసి హారతిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ కూడా ఇక అలానే ఇష్టం లేకపోయినా హారతిచ్చి అలా బొట్టుని పెడుతూ ఉంటుంది రోజాకి చామంతి. ఇక నువ్వు కుడికాలు లోపలికి పెట్టి రామ్మ అని చెప్పి రోజాకి హర్ష చెబుతూ ఉంటాడు. అక్కడ ఉన్న బియ్యాన్ని అలా తంతూ ఉంటుంది. రోజా తన్ని లోపలికి అడుగు పెడతారు అరుణ్ రోజా ఇద్దరు కూడా. ఇక 7th స్టెప్, నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టడమే, అది కూడా అయిపోయింది. ఇక చూస్తూ ఉండు రమాదేవి, నీకు ఇష్టం లేకపోయినా నేను ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టేశాను అని చెప్పుకొని సంతోషపడుతూ ఉంటుంది. రమాదేవి రోజాని చూసి చాలా ఆవేశంగా ఉంటుంది. అలా కూర్చొని చూస్తూనే ఉంటుంది. ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతుంది రమాదేవి. కానీ దీక్ష, భ్రమర వీళ్ళంతా కూడా చూసి తట్టుకోలేకపోతారు. రోజా ఈ ఇంటి కోడలు అవ్వటంతో చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. దీక్ష ఆవేశంగా ఉంటుంది. తన మీద చాలా కోపంగా అలా మెర్రి చూస్తూ ఉంటుంది రోజాని. ఇక నువ్వు ఈ ఇంటి కోడలు అయిపోయినట్టేనమ్మా అని చెబుతూ ఉంటాడు హర్ష. ఇంకా లోపలికి అడుగుపెట్టి అలా ఇంటిని మొత్తాన్ని చూస్తూ ఉంటుంది రోజా. అరుణ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు రోజాని చూసి. ఇక రమాదేవి అయితే ఏమి అనలేకపోతుంది. రమాదేవి, నీ కోడలుగా నేను ఈ సామ్రాజ్యంలో అడుగు పెట్టేశాను. ఇక నేను ఈ సామ్రాజ్యానికి మహారాణిని, నేనే యువరాణిని అని చెప్పుకొని మురిసిపోతూ ఉంటుంది రోజా. ఇక చామంతి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది రోజా వైపు. ఇక ఈ ఇంటి కోడలుగా రోజా హోదాని ఎలా అనుభవిస్తుందో, చామంతి ఏం చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.